శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 2 నుంచి 8వ తారీఖు మధ్యలో జరిగే ఫలితాలు పరిశీలిద్దాం. మరి ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ భాగ్య రాజ్యాధిపతి యోగం వల్ల జాతకుడికి అనూహ్యంగా ధన సంపాదన పెరిగే అవకాశం ఉన్నది. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. మీ కుటుంబ విషయాల్లో మీ పెద్దవారు కలగజేసుకొని చాలా వరకు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యం ఏమైనా ఉంటే లేదా ఏదైనా ఒక దైవ కార్యక్రమం కానీ పుణ్య కార్యక్రమం కానీ ఈ వారంలో జరిగే అవకాశం ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. ఉన్నత విద్యా అవకాశాలు చాలా వరకు లభించే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు చాలా వరకు ఎప్పటి కార్యక్రమాలు ఎప్పటి చదువు అప్పుడు పూర్తి చేసుకుంటేనే అనుకున్న డెస్టినేషన్ చేరే అవకాశం ఉంటుంది తప్ప సహజంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి పోస్ట్పోన్ మెంటాలిటీ ఈ విద్యార్థులు తగ్గించుకుంటే తప్ప వారి యొక్క ప్రగతి అనుకున్న విధంగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అతి తొందరలో చతుర్థ స్థానంలోకి మారబోతున్నటువంటి శని భగవానుడు ఈ అర్ధాష్టమ శని ప్రభావం రాబోతులోకే సరిగ్గా విద్యార్థులకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా మార్చి 29 తర్వాత జరగబోయే పరీక్షలు, ఇంటర్వ్యూలు, సెలక్షన్స్ ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు లాంటి విషయాల్లో ఈ ధనుసు రాశి వారికి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా అనుకున్నటువంటి ర్యాంక్ రావడంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇక అరకొరగా ఏదో మొక్కుబడిగా చదువుకునే వారికి మరి ఈ సంవత్సరంతో వారి యొక్క చదువు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నది. ఇంకా ఎందుకంటే 2.5 సంవత్సరాలు అక్కడ శని భగవానుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అటు విద్యకి బ్రేకప్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే మరి ధనస్థానం వాక్స్థానం బాగున్నప్పటికీ కూడా చతుర్థ స్థానం బాగోలేకపోవడం వల్ల సౌకర్యాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక జనరల్ థింక్ వచ్చినప్పుడు మరి ఎవరైతే ఏదైనా స్థిరాస్తి అమ్ముదామని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి ఈ సమయంలో వారి యొక్క స్థిరాస్తిని అమ్మి వేరొక చోట కొనే విధంగా మరి ఈ శని భగవానుడి యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థానికి వ్యయంలో ఉండడం వల్ల ఆ స్థిరాస్తి కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు కొనుక్కుంటే మరి రాబోయే ఏప్రిల్లో మీరు నూతన గృహప్రవేశం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. ఇక మనకి ప్రస్తుతం షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు. ఎందుకంటే మరి శుక్రుడు షష్ఠాధిపతి అంటే అప్పు రుణం లభించే గ్రహం. లాభం అంటే ఇంకా చేసే ప్రయత్నం ఫలించడం. అంటే అటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది. అంటే చతుర్థ భావంలో శుక్రుడు ప్రస్తుతం ఉచ్చలో ఉన్నాడు. ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఒక ఖరీదైనటువంటి వాహనం కొనడం కానీ లేదా ఒక మంచి గృహాన్ని కొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అది కేవలం రుణ ప్రయత్నం వల్ల మాత్రమే ఫలించే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా 6-4 గ్రహాల మధ్య పరివర్తన రావడం జరిగింది. అంటే శుక్రుడు స్థానంలో గురువు స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఈ మార్పు రావడం జరిగింది. రాహుతో శుక్రుడు కలియడం వల్ల ఎప్పుడూ కూడా శుక్రగ్రహం లగ్జరీ వైపు వెళ్తూ ఉంటుంది. మంచి లగ్జరీ విల్లా, లగ్జరీ ఫ్లాట్సు, ఖరీదైనటువంటి లగ్జరీ కార్సు వాటి మీద ప్రయాణం చేయడం కానీ వాటిలో కొనడం కానీ అటువంటి సొంతం చేసుకోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఏదైనా ఒక ఖరీదైనటువంటి ఎసెట్ జాతకుడు సమకూర్చుకునే అవకాశం ఉన్నది. అలాగే అనూహ్యంగా అదృష్టపరంగా ప్రభుత్వ రుణం లభించే అవకాశం ఉంది.
పెద్దవారి ద్వారా సహకారం లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా మీ యొక్క పేరు ప్రతిష్టలు, హోదా, సంపద పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏదైనా ఈ ధనుస్సు రాశి వారికి మరి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా కుజుడు మరి పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా సప్తమ స్థానంలో వక్రించి ఉండడం వల్ల లవ్ అఫేర్స్ ఫెయిల్ అవ్వడం కానీ, కుదుర్చుకున్నటువంటి వివాహం వాయిదా పడడం కానీ, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానీ, అలాగే వ్యాపార పార్ట్నర్స్ విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే కుజుడు వక్ర గమనంలో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. వ్యయాధిపత్యం కుజుడికి రావడం వల్ల సెపరేటివ్ ప్లానెట్గా వ్యవహరించడం జరుగుతుంటుంది. కాబట్టి మరి భార్యాభర్తల మధ్య విభేదాలు రాచే అవకాశాలు కూడా ఈ సమయంలో ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి వివాహ విషయంలో, భార్యాభర్తల బంధం విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఏదైనా విలువైనవి కొనే విషయంలో మరి మీ యొక్క భార్య గారి లేదంటే భర్త గారి యొక్క అంగీకారంతో తీసుకోవడం వల్ల చాలా వరకు ముందు సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక స్థిరాస్తి మీకు ఈ వారంలో లభించే అవకాశం ఉంది. వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల, మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది. అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుగుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు, మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల, అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి మన రాశులు, నక్షత్రాలు, గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాని యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, జాతకాలను ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.